ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న స్టేట్స్ వాళ్ళది మనం ప్రమోట్ చేసుకొని చేస్తున్నాము. బట్ మన ఏపీ తెలంగాణకి సంబంధించినటువంటి యూనివర్సిటీని అసలు నిజంగా పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ తెలిస్తే అసలు 100% వదులుకోరు. అసలు నిజంగా యూనివర్సిటీ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. అవునండి, ఆల్మోస్ట్ ఉంటుంది. 2 రాష్ట్రాల పేరెంట్స్ అందరూ తెలుసండి. బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ప్లేస్ మేజర్ రోల్. ఆ క్యాలిక్యులేషన్స్ మేజర్ రోల్ ప్లే చేయకుండా ఐడియాస్ బోల్డ్ ఉంటాయి. మనం ఒక ఐటమ్ కొనుక్కోవాలనుకుంటే దాని మీద ఇష్టం ఉన్నప్పుడు దాన్ని ఎలా తెచ్చుకోవాలో కూడా ఆ థాట్స్ కూడా ఉండాలి. అట్లాగే మీ బాబుని చదివించాలి, బాబుని చదివించాలనుకుంటున్నప్పుడు దాని తగ్గట్టు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా. మా దగ్గర ఉంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా రాస్తే ర్యాంక్ వస్తే 10% నుంచి 100% స్కాలర్షిప్ ఉంటుంది. ఒకవేళ ఎంట్రన్స్ రాసాడు, రాలేదు ర్యాంకు, ఇంటర్మీడియట్ చూస్తాం. ఇంటర్మీడియట్లో మార్కులు బాగా వచ్చినాయి అనుకోండి, మళ్ళీ అక్కడ కన్సెషన్ అప్లికేబుల్ అవుతుంది. లేదు ఇంటర్మీడియట్లో తక్కువ వచ్చినాయి అంటే స్కాలర్షిప్ ఎక్కువ వచ్చేంత మార్కులు రాలా, ఇంజనీరింగ్ పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంకు రాలా, జేఈ చూస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలందరూ జేఈ రాస్తారు. జేఈకి ఇంటర్మీడియట్కి అసలు తేడా ఉంటుందండి. పిల్లలు ఇంటర్మీడియట్లో మార్కులు ఉన్నప్పుడు జేఈలో మంచి ర్యాంక్ వస్తుంది, జేఈలో తక్కువ ర్యాంక్ ఉన్నాడు ఇంటర్మీడియట్లో మంచి మార్కుల్లో ఉంటాడు. మీ నెంబరు 65% ఉంటుంది ఇంటర్మీడియట్లో స్టూడెంట్కి, అది జేఈలో 95% వస్తుంది. జేఈకి అంత ఫోకస్డ్గా పిల్లలు చదివారు. అక్కడ వాడి ఇంట్రెస్ట్ దేని మీద ఉంది అంటే ఆ జేఈ ఎంట్రన్స్ మీద వాడికి ఇంట్రెస్ట్ ఉంది, ఇంటర్మీడియట్ మీద ఫోకస్ తక్కువ చేశాడు. అందుకే అక్కడ 65% వచ్చింది. ఆ 65% వచ్చిన స్టూడెంట్, ఇంటర్మీడియట్లో 65% వచ్చిన స్టూడెంట్ జేఈలో చూస్తే 95-96% ఉంది. నెంబర్ 1 మెరిటోరియస్. ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని మెరిట్ కాదని చెప్పలేము. 60% అంటే యావరేజ్ స్టూడెంట్, 60% యావరేజ్ స్టూడెంట్. కానీ జేఈలో 95% వస్తే ఈజ్ ద సూపర్ నెంబర్ 1 స్టూడెంట్. అతనికి మేము హై ప్రయారిటీ ఇస్తాం. అంటే ఇది చూసి దీనివల్ల ఇది రాలేదు కాబట్టి స్టూడెంట్కి బెనిఫిట్ పోకుండా ఇంటర్మీడియట్ కానీ, మా ర్యాంక్ కానీ, జేఈ పర్సంటైల్ మీద కానీ వీటిల్లో ఎక్కడైతే ది బెస్ట్ వస్తుందో అది స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యే విధంగా చేస్తాం. దట్ ఈస్ ద కేఎల్ స్ట్రాటజీ. స్ట్రాటజీ అనే దానికంటే బెనిఫిట్ టు స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్.